మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. చదవబడిన వాక్యంలో రెండు ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి వినే చెవి, రెండు మాట్లాడే నోరు. ఈ రెండు కూడా వినుట ఎవరి మాట వినాలి, మాట ఎవరి మాట మాట్లాడాలి. నీ జీవితం నా జీవితము ఆశీర్వాదకరంగా ఉంటూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని మాట వినడం నేర్చుకోవాలి, దేవుని మాట మాట్లాడడం నేర్చుకోవాలి. ఒక అలసిన ప్రాణంకు బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యలు, రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నవారు మన మాటలు విని ఆదరింపబడాలి, ఓదార్పు పొందాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి, మంచి మార్గంలో నడవాలి. అటువంటి కృపా సహితమైన మాటలు మన నోటి నుండి రావాలంటే మన ఇంటెలెక్చువాలిటీ, మన జ్ఞానాన్ని ఉపయోగిస్తే అది వచ్చేది కాదు. ఏ వ్యక్తి కూడా తన జ్ఞానయుక్తమైన మాటలతో, తన వాక్చాతుర్యంతో ఎవరిని రక్షించలేడు. భక్తుడైన పౌలు అంటాడు, నేను మీ యొద్దకు వాక్చాతుర్యంతో రాలేదంటాడు, దైవావేశంతో వచ్చానంటాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఒక వ్యక్తిని మార్చి దేవుని ఆత్మీయతలో నడిపించాలంటే మన జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే చెవి మనకుంటే, దేవుని మాట వినగలిగే నోరు మనకుంటుంది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు అదే మాట, శిష్యునికి తగిన నోరు నాకు దయచేయాలని ప్రతిరోజు ఉదయమే వినుటకు ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఏంటి వినాలి? వాక్యం చదువుకుంటే సరిపోద్ది కదా? ఎస్, వాక్యం చదువుకుంటే సరిపోద్దా? అయితే వాక్యముగానే లేదు, వాక్యం యొక్క సారాంశమే సత్యం అన్నాడు. సత్యము నిన్ను స్వతంత్రుని చేస్తుంది అన్నాడు, కానీ వాక్యము నిన్ను స్వతంత్రుని చేస్తుంది అనలేదు. వాక్యం అందరికీ తెలుసు. ఆ వాక్యము ఆ పర్టిక్యులర్ పరిస్థితుల్లో మనతో మాట్లాడి మన జీవితాలకి అప్లై చేసే అంతరార్థాన్ని, సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే వాక్యం చదివి ధ్యానించిన వాక్యం నిమిత్తము ప్రార్థనలో గడిపినప్పుడు, ప్రభువా నీ దాసుడను, నీ దాసురాలనయ్యా, ఈ ఉదయమే నా దినచర్య ప్రారంభించినప్పుడు నేను ఏమి చేయాలో నాకు బోధించు ప్రభువా అని వినే బుద్ధితో దేవుని దగ్గర మనం కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడిపినప్పుడు ప్రభు యొక్క ఆలోచన మాటలు మనకి ప్రభు ఇస్తాడు. ఆ యొక్క మాటలకు మనం విధేయత చూపించి దాని ప్రకారంగా మనం నడిచినట్లయితే, దేవుని ఉపదేశ ప్రకారంగా నడిచినట్లయితే, అంతకన్నా బెస్ట్ వే, అంతకన్నా సరైన మార్గం ఒకటి ఉండదు, అంతకన్నా ఫలవంతమైన జీవితం ఉండదు. కీర్తనకారుడు అంటాడు 32వ కీర్తన 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, ఎప్పుడూ వినుబుద్ధితో ప్రభువా నాతో మాట్లాడు అన్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యాలు బోధిస్తే ఇతడు ఏ చదువు లేనోడు ఇంత ఎలా వాక్యాలు బోధిస్తున్నాడు అని ఆశ్చర్యపోతూ ఉండేవారు. అందుకనే యేసు ప్రభు అన్నాడు, నేను మాట్లాడే మాటలు ఏవి నాది కాదంటాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. దేవుని, నా తండ్రి యొక్క బోధనే నేను మీకు చేస్తున్నాను. ఆ బోధ ఎలా వింటున్నాడట? బైబిల్ అనేక మార్లు యేసు పెందల కాడే లేచి ప్రార్థనకు వెళ్ళిపోయాను, ఇంకనూ చీకటి ఉండగానే లేచి ఆయన ప్రార్థనలో గడిపాను. తెల్లవారిన తర్వాత ఆ ప్రార్థనలో గడిపిన ఆ ధ్యానంలో దేవుడిచ్చిన మాటలను లోకానికి బోధించినప్పుడు లోకం వెలిగింపబడింది. నీ జీవితంలో, నా జీవితంలో 10 మందికి సలహాలు ఇవ్వడానికి రెడీ అయిపోతాం, కానీ నా సొంత జ్ఞానం తెస్తున్నానా, నా చదువును బేస్ చేసుకుని ఇస్తున్నానా అనేది పక్కన పెట్టి దేవుని యొక్క పాదముల యొద్ద ప్రార్థనలో నేను ధ్యానించి, ప్రార్థనలో కనిపెట్టి నేను నిర్ణయం తీసుకుంటున్నానా? ఒక వ్యక్తి అడిగిన సలహాకి నా సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఇచ్చే గైడెన్స్తో నేను మాట్లాడుతున్నానా? ఆ విధంగా మాట్లాడితే, ఆ విధంగా వినగలిగితే, వినిన దానికి విధేయత చూపితే, అదే ఈ లోకానికి మనం చెప్పగలిగితే
మనం వెలిగింపబడతాం. మన మాటలు వినే ప్రతి ఒక్కరు వెలిగింపబడతారు. కనుక ప్రతిరోజు ఈ లోకంలో ఎవరితో అయినా మాట్లాడక ముందే దేవుని స్వరం వినగలిగి, దేవుని పాదాల యొద్ద ప్రార్థనలో కనిపెట్టగలిగే ప్రార్థనా జీవితం మనం మొట్టమొదటి గంటలో మనం ప్రతిరోజు కలిగి ఉంటే, ఆ రోజంతా మనం మాట్లాడే మాటలు, తలపులు, చూపులు, ఆలోచన, ఉద్దేశాలు, మన ప్లాన్స్, మన క్రియలను ప్రభువే గైడ్ చేస్తాడు. బహుగా మనం దీవింపబడతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక శిష్యునికి, శిష్యురాలికి కావలసిన వినుబుద్ధిని మాకు దయచేసి, వినటానికి ప్రార్థనా జీవితం ఇచ్చి, వినే నీ యొక్క మెల్లని స్వరానికి లోబడే విధేయత మాకు అనుగ్రహించి, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి దీవించమని, నీ సేవలో యథార్థంగా వాడుకొనమని, మేము దీవింపబడి అనేకులకు దీవెనకరంగా ఫలించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి ఇప్పుడు ఎల్లప్పుడూ మనలను, మన కుటుంబాలని సంరక్షించి, కాపాడి, స్వస్థపరిచి దీవించునుగాక. ఆమేన్. 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 God bless you. Have a very blessed day.